హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇంకా వర్షాలైతే మొదలయ్యాయి కాబట్టి ఈ సీజన్‌లో మనకిలాగా వెల్లుల్లితో వేడివేడిగా అన్నం చేసుకొని తింటే చాలా బావుంటుంది నోటికి. సో, ఫస్ట్ దీనికోసం బాణల్లో కొంచెం ఆయిల్ ఏసేసుకొని కారంకి సరిపడా ఎండుమిర్చి వేగించి పక్కన పెట్టుకోవాలి. అలాగే కొంచెం ధనియాలు గూడా వేసి 2 కలిపి కూడా వేగించుకోవచ్చు. వేగించేసి ప్లేట్‌లో తీసేసి చల్లారబెట్టుకోవాలి. అలా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో కొంచెం సాల్టును ఈ ధనియాలు, ఎండుమిర్చి మిశ్రమం వేసి మిక్సీ పట్టుకోవాలి. లేదా ఇలా దంచుకోవచ్చు, మీ ఇష్టం ఎలా అయినా. ఇంకా నెక్స్ట్ వెల్లుల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక ప్లేట్‌లో. సో, ఇంకా నెక్స్ట్ బాణల్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని పోపు కోసం ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, అలాగే కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా తుంచేసి వేసుకోవాలి. మీకు కావాలంటే శనగ పలుకులు, ఇంకా జీడిపప్పు అలాంటివి కూడా వేసుకోవచ్చు. మేమైతే ప్లెయిన్‌గానే చేసుకుంటాము, ఎందుకంటే వెల్లుల్లి టేస్ట్ ఆస్వాదించడం కోసం. సో, ఇవి కొంచెం రంగు మారినంత వరకు వేగించేయాలి. వేగించేసి నెక్స్ట్ ముందుగా మనం దంచిపెట్టిన పొడి ఉంది కదా, ఆ పొడి వేసుకోవాలి. సో, పొడిలో ఆల్రెడీ కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం లైట్‌గా సాల్ట్ వేసేసుకుంటే సరిపోతుంది, ఎక్స్ట్రా కొంచెం. ఎందుకంటే అన్నంలో సాల్ట్ ఉండదు కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకొని అన్నం వేసేసుకొని చల్లారబెట్టుకున్న అన్నం బాగా మిక్స్ చేసుకోవచ్చు. చద్దన్నం మిగిలిపోయింది కూడా మార్నింగ్ టైంలో ఇలా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకా దగ్గు, జలుబు లాంటివి వస్తాయి కాబట్టి శరీరానికి చాలా ప్రశాంతంగా, హాయిగా అనిపిస్తుంది ఇలాంటివి తింటే, వేడివేడిగా అప్పటికప్పుడు చేసుకుంటే. సో, సాల్ట్ టేస్ట్కి సరిపడా చూసుకొని యాడ్ చేసుకోండి. సరిపోకపోతే కావాలంటే కొత్తిమీర లాంటివి కూడా చల్లుకోవచ్చు పైన ఉంటే. సో, టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా ఈజీగా తింటారు. పొడి సరిపడా చూసుకొని వేసుకోండి. కారం అయిపోతే ఇబ్బంది కదా, కొంచెం పక్కన ఉంచుకొని కొంచెం కలుపుకొని చూసుకొని వేసుకోండి. నెయ్యి వేసుకుంటే రుచి రెట్టింపు అవుతుంది. సో, సరిపడా నెయ్యి కూడా వేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.